మీడియాలో పేరెంట్స్ అడిగినాక పేరెంట్స్ వచ్చి ఇక్కడ ధర్నా చేస్తారా అట్లా జరగకపోతే స్టూడెంట్ యూనియన్స్ కాదు పేరెంట్స్ సంఘం ఏర్పడాలి మీ ప్రైవేట్ కాలేజీ చేసే దండాలకు పేరెంట్స్ సంఘాలు ఏర్పడే సార్ మీరు కూడా పేరెంట్ కోపం వస్తుంది వాళ్ళ సమస్యలు కూడా మేము చెప్తున్నాం కదా అదే మరి బెదిరి వాళ్ళ బెదిరి మీరు మమ్మల్ని బెదిరి కదా బెదిరి మీ స్టూడెంట్స్ మీ పిల్లలు ఏం సార్ మీరు ఈసీఆర్ వస్తుంటే మొత్తం అయిపోతాయి అనుకుంటారా ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపెట్టండి చూపెట్టిన తర్వాత పోతాం అన్న ఇక్కడే కూర్చుంటాం మేము చూపెట్టండి మీరు ఏం తీసుకొని చూపెట్టండి మేము మూడు విషయాలు చెప్పినాం వాళ్ళ మీద మీకు వాళ్ళకి ఇచ్చిన మెమో చూపెట్టండి ఇంకొకటి నోటీస్ చూపెట్టండి కాదు 20 మార్కులు అంటే ఒక్క మార్క్స్ మీరు మొత్తం ప్రైవేట్ కాలేజీలకు వాళ్ళకు మద్దతు చెప్తారు ఒకటే నిమిషం సార్ నోటీస్ ఇచ్చినారు నోటీస్ చూపెట్టండి సార్ పోతాం చూపెట్టండి నిన్ననే నోటీస్ ఇచ్చి డీటెయిల్స్ అన్ని కాల్ ఫార్ చేసి ఏం షోకాల్ నోటీస్ సార్ ఏం నోటీస్ సార్ షోకాల్ నోటీస్ సెంట్రల్ నోటీస్ ఎటువంటి ఇట్లే ఉంటది అదే సార్ ఏం చేశారు మేము దీని మీద ఇప్పుడు ఫర్దర్ యాక్షన్ ఇప్పుడు ఇనిషియేట్ చేస్తాం ఎవరికి ఇచ్చినారు ఏం కదా మీరు ఆ పేపర్ ఇప్పుడు మాకేం తెలుసు ఎవరికి మన సిఓఏ కి ఇచ్చినాము సిఓ ఎన్నేళ్ళ నుంచి ఉంటుండే సిఓ ఇక్కడ సిఓఏ తీసేస్తానికి ఎన్నేళ్ళ నుంచి ఉంటుండో సిఓ సిఓ ఎన్నేళ్ళ నుంచి ఉంటాడు సిఓ ఎన్నేళ్ళ మీరు అచ్చండి అవుతుంది ఇక్కడికి వచ్చి 4 నెలలు ఆయన సార్ మీరు ఇక్కడ ఉంటారు కదా ఎన్నేళ్ళు అయితే ఉండబట్టి ఎన్నేళ్ళు అయితే అండి ఆయన ఇష్టరాజ్యం అనుకుంటా ఆయన జాగిర్ అనుకుంటా ఇది 8 ఏళ్ళు ఉన్నాడు ఏంటండి ఎగ్జిక్యూషన్ కంట్రోలర్గా షేమ్ఫుల్ ఇది సిగ్గుతో తలదించుకోవాలి 8 ఏళ్ళంటే ఆ 8 ఏళ్ళు ఉన్నాడు కాబట్టి పోయిన వీసీకి ఆయన పైసలు రుచి పెట్టి ఇక్కడ ఇవాళ తీసుకోండి మీరు 8 ఏళ్ళు అవుతుందంటే ఇంకా సిగ్గు లేకుండా ఇద్దరిని తీసుకొచ్చినాము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము వాళ్ళు ఒక్కసారి ఎట్లా చేయాలని ట్రైనింగ్ వీసీ ట్రైనింగ్ ఇస్తే ఇక్కడ రాజ్యం వేసిపోయింది కదా ఇంకోసారి మీరు ఇట్లా దోపిడీ చేయాలని చెప్పేసి ఆ 8 ఏళ్ళు ఉన్నోడు ఇస్తే ఇక్కడ నుంచి రిజిగ్నేషన్ చేసిపోయాడు మీకు కూడా నేర్పిస్తారు సార్ రేపు మీకు కూడా నేర్పిస్తాడు రేపు మీకు నేర్పిస్తారు సార్ క్రెడిబిలిటీ కాదు వెంటనే ఆయన యాక్షన్ తీసుకోండి 8 ఏళ్ళు అరే పోలీసులు వాళ్ళ కూడా 2 ఏళ్ళు 3 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండరు ఎంత పెద్ద ఫైర్ అయితే నచ్చిన 8 ఏళ్ళు ఉండడానికి అంటే ఈ మొత్తం గవర్నమెంట్ కాలేజీలో ఎక్కడ లేదా మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టలేదా మీరు ఒక కాలేజ్ ప్రిన్సిపల్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టలేదా మరి ఆయన ఎందుకు ఉంటారు అట్లా అరే సార్ రెడ్డి సార్ వేయండు నందకుమార్ రెడ్డి సార్ వేయండు రమేష్ రెడ్డి సార్ వచ్చిండు ఎప్పుడు సార్ అప్పటి నుంచి 2015 నుంచి ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది 10 ఏళ్ళలో 8 ఏళ్ళు ఒక్కడే ఉంటే ఎట్లన్నట్టు అన్న ఇది ఇంపార్టెంట్ ఇష్యూనే అన్న అడ్మిషన్ వచ్చిన దానికంటే ఎక్కువ మనం ఇక్కడ పాస్ అవుట్ ఉంటుంది ఆ పాస్ అయ్యారంటే ఎవరు నియంత్రిస్తారు ఒక్కరిని నియంత్రిస్తారు ఏం పేరు సార్ ఆయన పేరు ఆయన పేరు మల్లేశ్వరరావు గారా అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అట్లా చేసిండు ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని కూడా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా మేనేజ్ చేస్తున్నా మరి ఏం సార్ మీద యాక్షన్ తీసుకోవాలి సార్ 3 డేస్ లో వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి నెక్స్ట్ కార్యాచరణ 8 ఏళ్ళ నుంచి అవుతుందంటే సార్ మీరు దీని మీద ఎట్లా సార్ ఫెయిల్ అవుతుంది ఇలా అంటే పీజీ సీట్ రావడం ఎంత అలాంటిది ఒక్క మార్క్ ఫెయిల్ అయ్యేటప్పుడు అలాంటిది ఒక లాంగ్ స్టాండింగ్ గా 8 ఏళ్ళు ఉంటే రివాల్యుయేషన్ లో మొన్న సాక్షాత్ బీసీ ఇక్కడ డెస్టినేషన్ ఇచ్చుకోవాల్సి రివాల్యుయేషన్ చూసేది ఎవరు కంట్రోలర్ కదా ఎగ్జామినేషన్ కంట్రోలర్ కదా అది ఎవరు మీకు వచ్చింది బీసీ మీకు వచ్చింది అంటే బీసీ
తన పదవిలో పోయేటట్టు చేసేసాయి. ఆ,